హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీర్పూర్ జిల్లాలోని దద్యాల్ తహసీల్లో భారీగా నిరసనలు చెలరేగాయి. పన్నుల మూత, ఉద్యమకారుల అరెస్టులతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. పాకిస్తాన్లో పెరుగుతున్న పన్నులు, నిత్యావసరాల పెంపుపై నిరసనలు చేపట్టారు స్థానికులు. దీంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలు మోహరించాయి. ఆందోళన చేపట్టిన 70 మందిని అరెస్ట్ చేశారు అదనపు బలగాలు. ఆందోళనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాకిస్తాన్ రేంజర్స్ ఫ్రాంటియర్ కార్ప్స్ నుండి అదనపు దళాలను మోహరించడంతో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రకటించిన లాంగ్ మార్చ్ను అడ్డుకునేందుకు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ది డాన్ నివేదించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ను వాడారని తెలిపింది. ఆందోళనకారులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లడంతో చాలా మంది బాలికలకు కూడా గాయాలయ్యాయి. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె చేపట్టింది. ఒప్పందంలోని హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించింది. దీంతో ఆందోళనలు జరిగాయి. ముజఫరాబాద్లోని పోలీసులు స్థానిక నేత షౌకత్ నవాజ్ మీర్ ఇంటితో పాటు యాక్షన్ కమిటీకి చెందిన పలువురి ఇళ్లపై దాడులు నిర్వహించారు. 2 విద్యార్థి నాయకులతో సహా 8 మంది కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధిక విద్యుత్ ఛార్జీలపై ఆగస్టు 2023లో పీఓకేలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి కాస్త ఇస్లామిక్ రిపబ్లిక్ అంతటా అగ్గిలాగా వ్యాపించాయి. $3 బిలియన్ ఆర్థిక సహాయ ప్యాకేజీని ఆమోదించే సమయంలో అంతర్జాతీయ మానిటరీ ఫండ్ కఠినమైన షరతులు విధించింది. దీంతో పాక్ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు ఛార్జీల పెంపు సమస్య దీనికి తోడైంది. దీంతో పాక్ ప్రజలు వీధుల్లోకి రావాల్సి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. పీఓకే అల్లర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.